హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ రెసిపీ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ గులాబ్ జామున్ తయారీ కోసం 2 గులాబ్ జామున్ ప్యాకెట్లు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో గులాబ్ జామున్ మిక్స్ని వేసుకుని కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఎటువంటి పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చిన్న ఉండల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవడం చూద్దాం. 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్కి 1.5 కప్పు షుగర్ పడుతుంది. నేనైతే 3 కప్పుల షుగర్ని 3 కప్పుల వాటర్ని తీసుకుని గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకున్నాను. మరిగిన తర్వాత దానిలో మనం ఇలాచీలను వేసుకుని పాకం రెడీ అయ్యే వరకు ఉంచి ఇప్పుడు అందులో కొంచెం నిమ్మరసాన్ని వేసుకుని గ్యాస్ బంద్ చేసుకోవాలి. ఈ నిమ్మరసం వేయడం వల్ల పాకం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గులాబ్ జామున్లు ఫ్రై చేసుకోవడం కోసం చిన్న మూకుడిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా అందులో వేసుకుంటూ మనం జామున్లని అన్ని వైపులా ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసి ఒక 2 గంటల పాటు వదిలేస్తే ఈ షుగర్ సిరప్ అంతా కూడా గులాబ్ జామున్లోకి వెళ్ళి మిక్స్ అయ్యి జామున్ చాలా సాఫ్టీగా వస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కుక్ విత్ సుప్రజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.